నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బనకచర్ల విషయంలో తనకు అడ్డుగా వస్తున్న, తనకు అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిని సైడ్కి జరుపుకుంటూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు, ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పావుగా మారిపోయిండు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి పావుగా మారిపోయిండు, దానికి నా తలకాయ ఊపేస్తూ ఉన్నాడు. నిన్నటి జరిగినటువంటి మీటింగు, కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా మనం కనుక దాన్ని గమనిస్తే ఏపీ నుంచి పెట్టినటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. సింగిల్ పాయింట్ ఎజెండా మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం. కానీ తెలంగాణ నుంచి 13 ఎజెండాలు పెట్టారు. కానీ ఆ మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మాత్రము బయటకు వచ్చి ప్రెస్ మీట్లో చెప్తప్పుడు, మీడియాకు బ్రీఫింగ్ ఇస్తప్పుడు తెలంగాణ తరఫున ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పినటువంటి విషయాలు మొత్తం వేరు. అసలు బనకచెర్ల మీద చర్చనే జరగలేదని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళు ప్రపోజలే పెట్టలేదు, మనం దాన్ని అడ్డుకోలేదు, మాకు సంబంధమే లేదు, అసలు అక్కడ చర్చలే జరగలేదని చెప్పారు. కానీ అక్కడ ఏపీ నుంచి మాత్రం ఏపీ పత్రికలు కానీ, ఏపీ మంత్రి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ, వీళ్ళందరూ కానీ చెప్పినటువంటి మాట ఏంది అంటే, బనకచెర్ల మీద టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయడానికి రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పుకున్నాయి. ఈ సోమవారం నాడు 21వ తారీఖు నాడు ఆ కమిటీ కూడా ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ మీడియా కూడా అదే రాసింది. ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఎడిషన్లో, ఈనాడు ఆంధ్ర ఎడిషన్లో ఏ వార్తలు రాశారు. కానీ తెలంగాణ ఎడిషన్లో మాత్రము అసలు ఈ ముచ్చట రాయలే. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మేము బనకచెర్లను వ్యతిరేకిస్తున్నాము, బనకచెర్ల మీద చర్చనే లేదు అన్నటువంటి మాటలు మాత్రమే రాశారు. కానీ ఆంధ్రాలో మాత్రం వేరే తిరిగి రాశారు. డబుల్ స్టాండర్డ్. ఈ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ముందుకు పోతా ఉన్నారు బనకచెర్ల విషయంలో. ఎందుకంటే ఇప్పటికే బనకచెర్లకు అనుమతి ఇవ్వలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులను కూడా రిజెక్ట్ చేసిరు. ఈ నేపథ్యంలో మెల్లగా స్మూత్గా నరుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటా ఉన్నారో ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ అస్త్రం దొరకకుండా ఈ మీటింగ్ దాని మీదనే కాదు వేరే అంశాల మీద మీటింగ్ అని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో ప్రకటనలు ఇప్పించడము, అక్కడ తీరా చర్చ మాత్రం బనకచెర్ల మీద జరగడము, బయటకు వచ్చి మళ్ళీ మీడియాతోటి లేదు వేరే అంశాల మీద చర్చించడం చెప్పడము. ఇక్కడ దీంతో ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కానీ బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడానికి అస్త్రం దొరకకుండా చేస్తుంది. కానీ వాళ్ళు తెలివిగా పట్టుకున్నారు, వీళ్ళ దొంగతనాన్ని మొత్తం బయట పెట్టిరు వాళ్ళు. ఇదిలా పెడితే దాంతోపాటు ఎవరెవరైతే బనకచెర్ల మీద వ్యతిరేకంగా ఉన్నారో అధికారులు కానీ కీలక నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ మ్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా అధికారుల విషయం చూసుకుంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMBలో ఒక సభ్యుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? గతంలో కేంద్రానికి లేఖ కూడా రాసిరు వారు. ఎప్పుడు జూలై 11వ తారీఖు, ఈ నెల 11వ తారీఖు నాడు కేంద్రానికి లేఖ కూడా రాసిరు GRMB నుంచి. అసలు బనకచెర్లకు నీళ్ల కేటాయింపులే లేవు. 200 TMCలు కనుక పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే పోలవరాన్ని కేటాయించినటువంటి కేటాయింపులు అన్ని కేటాయింపులు మళ్ళీ మార్చాల్సి వస్తుంది, మళ్ళీ రివ్యూ చేయాల్సి వస్తుంది. అసలు ఆ ప్రపోజలే లేదు. సో కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగా మిగులు జలాల నుంచి తీసుకుపోతున్నామని చెప్తా ఉన్నారు. కానీ మిగులు జలాల మీద ఒక ప్రామాణికత ఉండదు. మిగులు జలాల ఆధారంగా ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టలేదు, అది నిలవలేదు. సో కాబట్టి బనకచెర్లకు నీళ్ల కేటాయింపు లేదు కాబట్టి ఇప్పుడు పోలవరం ఆ స్ట్రక్చరే డిస్టర్బ్ అయిపోతుంది. పోలవరం కేటాయించిన నిధులు కానీ ఆ పర్మిషన్ అనుమతులు కానీ అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అవుతాయి అని చెప్పేసి జూలై 11వ తారీఖు నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు తెలిపింది. బనకచెర్లకు అనుమతి కుదరదని చెప్పింది. దాంతో ఆ అభ్యంతరం తెలిపే దాంట్లలో ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారి ఎవరైతే ఉన్నారో మెంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి అలగేషన్ రంగస్వామిని ఆయన తొలగించాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టారు. ఏది ఈ GRMBలో పనిచేస్తున్నటువంటి అధికారిగా ఉన్నటువంటి అలగేషన్ రంగస్వామి గారిని మీరు వెంటనే ఆయన్ని పదవి నుంచి తీసేయాలి, ఆయన ఉంటే మాకు బనకచెర్లకు అనుమతులు వచ్చేటందుకు కష్టమవుతా ఉన్నది, బనకచెర్ల మీద మేము ముందుకు పోలేకపోతా ఉన్నాము. సో కాబట్టి ఆయన తీసేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి ఈ సమయం లోపల ఈయన కనుక తీసేస్తే ఇప్పుడు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత వస్తుంది, మనము ఇద్దరం కలిసే బనకచెర్లను ముందు తీసుకుపోతున్నాం అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. సో కాబట్టి ఆయనని తొలగించకుండా మెంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి
అలగేషన్ రంగస్వామి గారిని టెక్నికల్ మెంబర్గా డిమోట్ చేసిరు. ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రాణిస్తలేరు. ఆ విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే రేపు 21 తారీఖు నాడు కమిటీ ఏర్పడుతున్నది, బనకచర్ల మీద ఒక కమిటీ ఏర్పడుతున్నది. ఆ లోపల ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈయనకు ఈ అనుమతులు రావడానికి, ఈ బనకచర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ఎవరికైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాళ్ళందరినీ తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దాంట్లో భాగంగానే జిఆర్ఎంబీలో ఎవరైతే అబ్జెక్షన్ చెప్తా ఉన్నారో వారిని ఇక్కడ క్లియర్గా వాళ్ళని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన చంద్రబాబు ఏం చెప్తే మోడీ అది వినాలి కాబట్టి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల పైన గేమ్ స్టార్ట్ చేసిండు. కమిటీ ఏర్పాటు కంటే ముందే అడ్డొచ్చినటువంటి అధికారులు అందరినీ కూడా మెల్లమెల్లగా తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన చాప కింద నీరు లెక్క మెల్లగా బనకచర్లకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు ముందుకు తీసుకుపోతూనే ఉన్నాడు. ఈయన అడ్డు తొలగించుకోవడం వల్ల జిఆర్ఎంబీలో ఇంకెవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కానీ భయపడతారు. ఎందుకు మనకు లేనిపోని పరిచయం ఉన్న కాడికి మనం పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో కాబట్టి ఈయనతోటి మిగతా అధికారులు కూడా భయపడతారు, భయపెట్టినట్టు అవుతుంది. అందుకని జిఆర్ఎంబీని కూడా భయపెడతా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి రేవంత్ రెడ్డి గారు అసలు చర్చనే లేదు దాని మీద, అదే లేదు అని చెప్తాడు. కానీ ఇక్కడ పనులు మాత్రం చకచక అయిపోతూ ఉన్నాయి. ఏ రకంగా ముందుకు పోవాలనో, బనకచర్ల విషయం అడ్డంకులు ఎట్లా తొలగించుకోవాలనో ఆ రకంగా తొలగించుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతా ఉన్నారు. మరి చివరికి తీరా ఏమవుతుంది ఈ అంశము? ఇప్పుడు ఇదంతా చర్చ నడుస్తున్నది. బనకచర్ల మీద చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం మీద చర్చ నడుస్తుంది. తెలంగాణలో సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూ ఉన్నది. ఈ చర్చనంతా డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ చేసి మళ్ళీ కేటీఆర్ ఆయన దోస్తు కేదారు అది ఇది అని చెప్పేసి ఏదో వ్యవహారం తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారేమో డైవర్షన్ చేసి ఈ చర్చని బయట ప్రచారం కాకుండా చేయాలి. ఆ చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం బనకచర్ల విషయంలో అడ్డంకులన్నీ క్లియర్ చేసుకుంటా ముందుకు పోవాలి. చాలా అద్భుతంగా చాలా మంచి ప్లాన్ తోటి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. మరి తెలంగాణ సమాజం ఏ రకంగా దీన్ని తీసుకుంటుంది, బనకచర్లను ఎట్లా అడ్డుకుంటుంది ఏందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది.